ప్రతి ఒక్క అమ్మ ఆందోళన, తన బిడ్డకు ఉద్యోగం లేని తల్లి బాధ. చదివిచ్చాం, కూలి పని చేసుకుంటున్నాం, మళ్ళా ఖర్చులకు మేమే డబ్బులు ఇవ్వాలని పిల్లల కోసం బాధపడుతుంది ప్రతి ఒక్క తల్లి. పెరిగిన ధరలతో తన కుటుంబం ఏ విధంగా నడపాలని ప్రతి ఒక్క ఆడబిడ్డ బాధపడే పరిస్థితి. పిల్లలకు మంచి తిండి పెట్టలేకపోయాం, పౌష్టికాహారం ఇవ్వలేకపోయామని తల్లి ఆందోళన. ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ నేను అండగా ఉంటా. ఒక కుటుంబ పెద్దగా, ఒక సోదరుడుగా మీకు అండగా ఉండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. 3 నెలలే, ఈ 3 నెలలు వెయిట్ చేయండి. ఇంకో పక్క ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడే చెప్పాడు మన పీతాని కూడా, ఆచంట ఎమ్మెల్యే రొయ్యల చెరువు తవ్వాలంటే ముడుపులు ఇవ్వాల్సిందా లేదా? డబ్బులు ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నా. ఇస్తున్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇంకో పక్క ఇంటి జాగాకు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు లంచం. ఇంటి జాగా సైట్ ఇవ్వాలన్నా లంచం, ఇండ్లు కట్టాలన్నా లంచం, వరి ధాన్యం ఎంఎస్పీ ఇవ్వాలన్నా లంచం కట్టాలి, కప్పం కట్టాలి. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భూమి, భారతీయ విద్యాభవన్కి ఇచ్చే భూమి, ఆ స్కూల్ భూములు కూడా కొట్టేయాలని ప్రణాళిక. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వీళ్లు తినింది కక్కిచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన తణుకున్నాడు ఎర్రి పప్ప. సొంత ఊళ్ళో ధాన్యం సంచులు ఇవ్వలేని ఎర్రి పప్ప ఏమనాలో నాకు తెలియదు ఎర్రి పప్పని. కానీ రాష్ట్రంలోనే టీడీఆర్ బండ్లో నెంబర్ 1 కుంభకోణం తణుకు నుంచే ప్రారంభమైంది. రాష్ట్రం అంతా చేస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. టీడీఆర్ బాండ్ల కుంభకోణం మిమ్మల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. నియోజకవర్గంలో ఏం కట్టాలన్నా 5% ఈయనకి చెల్లించాలా. అది అక్కడుండే ఎమ్మెల్యే. ఇంకొకరు తాడేపల్లిగూడెంలో ఉన్నాడు, చిల్లర కొట్టు పెట్టేశాడు. ఏది బిల్డింగ్ కావాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది, లేఅవుట్ వేయాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది, అన్నిటికీ ట్యాక్స్లే. భీమవరం ఉన్నాడు గజ దొంగ, మామూలు కాదు. 52 కోట్ల రూపాయల భూమిని కొట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి రిషికొండను కొట్టేసి 500 కోట్లతో ప్యాలెస్ కడితే ఇక్కడ భీమవరం ఎమ్మెల్యే ఆయన ఒక ప్యాలెస్ కట్టాడు, పోటీ పడుతున్నాడు.